రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ మంది కువైట్ ప్రాంతానికి రకరకాల వర్క్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది రకరకాల సమస్యలతో. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సమస్యల మీద కువైట్ అంబాసిడర్ని అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని సెక్రటరీకి లేఖలు రాసి కలిసి చర్చించడం జరిగింది. గౌరవ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పంచివేయడం జరిగింది, లెటర్లు రాయడం జరిగింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి. మేము కోరేది ఏంటంటే అక్కడ పాస్పోర్ట్స్ తీసేసుకొని వాళ్ళని హింసకు గురి చేయడం, అలాగే సరైనటువంటి శాలరీస్ పే చేస్తామని ఏదైతే కాంట్రాక్ట్ వాళ్ళు పేర్కొంటారో అలాంటి కాంట్రాక్ట్కి అనుగుణంగా వాళ్ళకి శాలరీస్ పే చేయకపోవడం, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్స్ బాగా ఓవర్ క్రౌడెడ్గా ఉండడం, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాగే ఒక పనిలో కుదుర్చుకుని ఇంకొక పనులు అసైన్ చేయడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఇష్యూస్. అదేవిధంగా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి మహిళల మీద డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది. దీని మీద తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర మంత్రివర్యులు జయశంకర్ గారికి ఆల్రెడీ నిన్ననే రిక్వెస్ట్ చేయడం జరిగింది లేఖల ద్వారా. అలాగే సెక్రటరీ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈరోజు కువైట్ అంబాసిడర్ అయినటువంటి మిషెల్ ముస్తఫా అలీ షమాలి ఆయన్ని కలిసి ఎన్ని విషయాల్ని చర్చించడం జరిగింది. హామీ ఇచ్చారు అంబాసిడర్ కూడా ఖచ్చితంగా మా గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి సాధ్యమైన త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని అంబాసిడర్ గారు కూడా చెప్పడం జరిగింది. కువైట్ అంబాసిడర్ డైరెక్ట్ ఫ్లైట్ విషయంలో మీ వంతు కువైట్ గవర్నమెంట్ సహకారం కూడా అందించాలని ఆయన్ని కోరడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో మాకు 2 ఎయిర్లైన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఖచ్చితంగా మా వైపు నుంచి సహకరిస్తాము అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కువైట్ గవర్నమెంట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మీరు సహకరించాలని, అలాగే తిరుపతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేసే విధంగా ఎలాంటి వైబిలిటీ గ్యాప్ ఫండ్ అడగకుండా ఖచ్చితంగా ఏదైనా ఇంటర్నేషనల్ క్యారియర్ లేదా డొమెస్టిక్ క్యారియర్ ద్వారా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడపాలని. ఎందుకంటే లాస్ట్ టైము ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఓపెన్ స్కై పాలసీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 400 సీట్లు కువైట్కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా చేయొచ్చని అక్కడ గౌరవ అంబాసిడర్కి తెలుసుకోవడం జరిగింది. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 2 గవర్నమెంట్స్ ముందుకు వస్తే ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వర్కర్స్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా పోరాడుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ విషయంలో గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మేడ రఘునాథ్ రెడ్డి గారిని నాకు ఇద్దరికి దీని సమస్య మీద రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ మంది కువైట్ ప్రాంతానికి రకరకాల వర్క్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది రకరకాల సమస్యలతో. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సమస్యల మీద కువైట్ అంబాసిడర్ని అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని సెక్రటరీకి లేఖలు రాసి కలిసి చర్చించడం జరిగింది. గౌరవ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పంచివేయడం జరిగింది, లెటర్లు రాయడం జరిగింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి. మేము కోరేది ఏంటంటే అక్కడ పాస్పోర్ట్స్ తీసేసుకొని వాళ్ళని హింసకు గురి చేయడం, అలాగే సరైనటువంటి శాలరీస్ పే చేస్తామని
ఏదైతే కాంట్రాక్ట్ పేర్కొంటారో అలాంటి కాంట్రాక్ట్కి అనుగుణంగా వాళ్ళకి శాలరీస్ పే చేయకపోవడం, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్స్ బాగా ఓవర్ క్రౌడెడ్గా ఉండడం, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాగే ఒక పనిలో కుదుర్చుకుని ఇంకొక పనులు అసైన్ చేయడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఇష్యూస్. అదేవిధంగా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి మహిళల మీద డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది. దీని మీద తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర మంత్రివర్యులు జయశంకర్ గారికి ఆల్రెడీ నిన్ననే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సెక్రటరీ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈరోజు కువైట్ అంబాసిడర్ అయినటువంటి మిషెల్ ముస్తఫా అలీ షమాలి ఆయన్ని కలిసి ఎన్ని విషయాల్ని చర్చించడం జరిగింది. హామీ ఇచ్చారు అంబాసిడర్ కూడా ఖచ్చితంగా మా గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి సాధ్యమైన త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని అంబాసిడర్ గారు కూడా చెప్పడం జరిగింది. కువైట్ అంబాసిడర్ డైరెక్ట్ ఫ్లైట్ విషయంలో మీ వంతు కువైట్ గవర్నమెంట్ సహకారం కూడా అందించాలని ఆయన్ని కోరడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో మాకు 2 ఎయిర్లైన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఖచ్చితంగా మా వైపు నుంచి సహకరిస్తాము అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కువైట్ గవర్నమెంట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మీరు సహకరించాలని, అలాగే తిరుపతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేసే విధంగా ఎలాంటి వైబిలిటీ గ్యాప్ ఫండ్ అడగకుండా ఖచ్చితంగా ఏదైనా ఇంటర్నేషనల్ క్యారియర్ లేదా డొమెస్టిక్ క్యారియర్ ద్వారా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడపాలని. ఎందుకంటే లాస్ట్ టైము ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఓపెన్ స్కై పాలసీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 400 సీట్లు కువైట్కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా చేయొచ్చని అక్కడ గౌరవ అంబాసిడర్కి తెలియడం జరిగింది. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 2 గవర్నమెంట్స్ ముందుకు వస్తే ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వర్కర్స్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా పోరాడుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ విషయంలో గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేడ రఘునాథ్ రెడ్డి గారిని నాకు ఇద్దరికి దీని సమస్య మీద అసైన్ చేయడం జరిగింది.